థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మా ఆవిడ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఆ పాట మా ఆవిడకి డెడికేషన్. సప్త స్వరాలను వెలికి తీయడానికి నాటవాళ్ళు తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి సప్త సముద్రాలు దాటి వచ్చిన చంద్రబోస్ గారికి, రఘు గారికి కూడా స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెరీ ప్రివిలేజ్ టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నా పేరు అరవింద్ కిరణ్ మొక్కరాల అండ్ ఇండియాలో మాది రాజమండ్రి ధవళేశ్వరం. సో ఈరోజు నేను పాడబోతున్న పాట ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే కావాలని మూవీ నుంచి కోటి గారి సంగీతం అండ్ శ్రీరామ్ గారు అండ్ గోపికా పూర్ణిమ వీళ్ళిద్దరు కలిసి పాడిన పాట. థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెల్లి ఇదే వల్లని. నానీడైనా చోయిలా కనిపిస్తుంది అరే ఇదేం గారని. నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లని. నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం. కనులు ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా. ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా. ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నాయగమాటుగా. దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లని.
చూస్తే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని. గుండెల నుంచి గుప్పున ఎడసి ఊపిరి నీతో కబురంపింది చేసి నీకై చూస్తూ ఉంటారని. మనసు మునుపు ఇప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా, మనకు తెలియనిది వింత ఎవరి చలవై గిలిగింత నాలాగే నీ కూడా అనిపిస్తున్నదా. ఏమి చేస్తున్నా పరాగే అడుగడుగునా. ఓ నీ పేరేనా ప్రేమానే ప్రియ భావన. నీడైనా చదిగా కనిపిస్తుంది అరే ఇదేం కాదని. నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. అర్థం కాలేదు. చాలా చాలా బాగా పాడారు. జడ్జెస్ కాంప్లిమెంట్స్ విందాము. మీరు ఇక్కడే నుండి మైక్ పట్టుకోండి. అరవింద్ గారు ఎలా పాడారు? చంద్రబోస్ గారు చెప్తాను. ముందుగా చార్లెట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేము నాట్ ఐడల్ కార్యక్రమాన్ని ముందు రూపొందించినప్పుడు అన్ని నగరాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దాంట్లో చార్లెట్ లేదు. అయితే నేను ఇంతకుముందు నగారకు వచ్చినప్పుడు చార్లెట్లోని తెలుగు ప్రజల ఆదరణను ఆతిథ్యాన్ని ఆస్వాదించాను కాబట్టి ఆ ప్రత్యేక అభిమానంతో ఇక్కడ తప్పకుండా బాగా పాడతారన్న ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాలి కార్యక్రమం. ఇక్కడ తప్పకుండా పెట్టాలని ప్రతినిధులకు ఒక విన్నపం చేశాను. నా విన్నపాన్ని వారు విన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు పాడతారా? మళ్ళా పాడమంటారా? మీరు పాడతారా? ఇంతకుముందు సీడీ వేశారు కదా, చాలా పాడారు, చాలా బాగా పాడారు. ధవళేశ్వరం దేవుడిచ్చిన స్వరం. థ్యాంక్ యూ సో మచ్.